నా వీడియో ఏంటంటే ఎగ్జామ్ అప్పుడు టాపర్స్ ఇంకా నార్మల్ వాళ్ళు ఎట్లా చదువుకుంటారో చూపిస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ఏంటంటే టాపర్స్ది చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, టాపర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ అయితే చదువుతారు, నేనైతే చూపిస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళకంటే ముందు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందు మంచి వీడియోలతో కంటెంట్లతో అయితే మీ ముందుకైతే వస్తాను గైస్. ఓకేనా, ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు టాపర్స్ అనమాట. టాపర్స్ అనుకునేది ఏంటంటే ఫస్ట్ మన రైటింగ్ మంచిగా ఉండాలని, అని ఇప్పుడు నేనైతే చూపిస్తున్నా. నేను కొన్ని లైన్స్ అయితే రాస్తున్నా, ఇంపార్టెంట్ చూపిస్తున్నా. టాపర్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చదివేటప్పుడు ఫస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుంటారు. రివైజ్ చేసుకుని చూడకుండా టెస్ట్ అయితే రాస్తారనమాట. అది నేను ఎట్లా అంటే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొన్ని అయితే సమ్స్ అయితే పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ నేను కొన్ని సమ్స్ అయితే పెట్టుకుంటున్నాను, చూడండి. చూస్తున్నా ఫ్రెండ్స్, టాపర్స్ అయితే చదువుకుంటూ అయితే రాసుకుంటాను. అది ఇంకా ఏమని ఉండొచ్చు, ఇంకా చూపిస్తాను. Is very large in size in the world. చూడండి, టాపర్స్ ఫ్రెండ్స్, టాపర్స్ అయితే ఇట్లా రాసుకొని చదువుకుంటూ రాసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే డల్లర్స్ది చూపిస్తున్నా. డల్లర్స్ అనద్దు రాసేప్పుడు ఇవన్నీ. ఓకేనా, ఇంకా చూపిస్తున్నా. ఓకే, ఒక క్వశ్చన్ ఉందనుకో, వాళ్ళు ఎట్లా రాశారంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ చూసిరనుకో, దానికి ఎగ్జాంపుల్ మూవీకి సంబంధించిన క్వశ్చన్ ఉందనుకో, వాళ్ళు వచ్చేసి పర్ఫెక్ట్గా రాస్తారు. అదే ఎగ్జామ్లో ఏదైనా మంచి క్వశ్చన్ ఉందనుకో, అదైతే రాయలేకపోతారు. వాళ్ళు ఎట్లా రాశారంటే చూపిస్తున్నా, ఎగ్జాంపుల్ తీసుకొని నేను చిన్న చూపు అయితే చూడండి. ఓకేనా, వాళ్ళైతే సాంగ్స్ అని తింటారు అనమాట. ఇప్పుడు నేను ఎట్లా తింటున్నా సాంగ్స్ గుర్తొచ్చినాయి, ఎగ్జామ్లో క్వశ్చన్ రాయలే అనుకో, కొంతమంది ఏం చేస్తారంటే ఆ సాంగ్స్ రికార్డ్ చేసి ఆ సాంగ్స్ మైండ్లో మెమరీలో ఉంచుకొని రాసేస్తారనమాట. ఓకేనా, నా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు డ్రాయింగ్స్ చూపిస్తున్నా అనమాట, డ్రాయింగ్స్ కంటెంట్. ఓకేనా, డ్రాయింగ్స్ కంటెంట్స్ అయితే చూపిస్తున్నాం. ఓకే, ఫ్రెండ్స్, టాపర్స్ అయితే ఇంత మంచిగా డ్రాయింగ్స్ అయితే చేస్తారు. టాపర్స్ అంటే టాపర్స్ ఎగ్జామ్లో వాళ్ళకి డ్రాయింగ్ వల్లనే మార్క్స్ అయితే స్కోర్ అయితే చేయగలుగుతారు. ఇప్పుడు నార్మల్
అటు ఇటు మార్క్స్ స్కోర్ చేసే వాళ్ళు అయితే నేను ఎత్తు చూపిస్తాను. ఓకే, నార్మల్ వాళ్ళైతే ఇట్లా అయితే చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, డ్రాయింగ్స్ కంటెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం కంటెంట్ అంటే యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ దీంట్లోనే ఆల్ ఇన్ వన్ కంటెంట్స్ అయిపోయింటే నెక్స్ట్ ఇప్పుడు యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ సార్ అయితే ఎట్లా చేస్తారో చూపిస్తాం. చూపిస్తాను గాయస్, 1 minute. యాక్టింగ్ వచ్చేసి ఎగ్జాంపుల్ యాక్టింగ్ చేసేవాళ్ళు ఏంటంటే కంటెంట్ అయితే రాసుకుంటారు. చూసురా గాయసీలు అయితే ఇట్లయితే రాసుకుంటారు డ్యాన్స్, యాక్టింగ్, స్కిట్స్ అని. ఓకే, స్కిట్స్ ఇట్లయితే రాసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఎవరికి ఏమొచ్చిందో స్కిట్స్ ప్రిపేర్ చేసుకొని యాక్టింగ్ అయితే చేస్తారు. ఎగ్జాంపుల్ పుష్ప ఉందనుకో. ఎగ్జాంపుల్ పుష్ప అంటే అందరూ చైర్ మీద కూర్చొని యాక్టింగ్ చేసి ఇట్లా చేస్తారనమాట. అందరికీ లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందన్నమాట. లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుందన్నమాట. అది చూపిస్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుందన్నమాట లైఫ్లో. కొంతమందికి డ్యాన్స్ ఉంటుంది, కొంతమందికి సింగింగ్ ఉంటుంది, కొంతమందికి యాక్టింగ్ ఉంటుంది. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఓకేనా, అందరికి ఒక్కొక్కటి అయితే ఉంటుంది. చూడండి చెమటలు ఇట్లా కాడుతున్నాయి. మీకోసం మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. డ్యాన్స్, స్కిట్, డ్రామా, యాక్షన్, ఎడిటింగ్, యూట్యూబ్, ఇన్స్టాలో రీల్స్, స్నాప్చాట్, ఇంకా డ్రీమ్స్ ఏమేమి ఉంటుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్స్ ఏమేమి ఉంటుందంటే మంచి కార్ కొనాలని, సెకండ్ హ్యాండ్ కార్ కొనాలని, మంచివి పిల్లలను మంచి స్టేజ్కి తీసుకుపోవాలని, ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఉంటుంది. అదే రిచ్ వాళ్ళు ఏంటంటే నా దగ్గరనే డబ్బు ఉంది కదా, నేను ఎవరికి వెళ్ళిపోయాను అవన్నీ అయితే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే నా దగ్గర ఉన్నా లేకపోయినా నేను మాత్రం అందరికి వెళ్ళిపోయాలి, మా పిల్లలని చాలా కష్టపడి చదివించాలి అని చెప్పి ఉంటుంది. అదే రిచ్ వాళ్ళకి ఏంటంటే మా పిల్లలు చదవకుండా నా జాబే చేస్తారని చెప్పి ఉంటుంది. రిచ్ వాళ్ళకి ఏంటంటే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. అదే మిడిల్ క్లాస్ వాళ్ళకంటే యాటిట్యూడ్ అంత చూపియరు. ఇంకా మంచిగా అవుతుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు అందరికి వెళ్ళిపోయాలని చెప్పి వాళ్ళు యాటిట్యూడ్ లేకుండా మంచిగా ఉంటారు. అదే రిచ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ముంగడ ఒక సైకిల్ అయితే పోతుందన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు రిచ్ వాళ్ళు ఏంటంటే బైక్ మీద పోతున్నారు అనుకో. ఎగ్జాంపుల్ రిచ్ వాళ్ళు మిడిల్ క్లాస్ సైకిల్ అయితే గుర్తిస్తారు అనమాట. ఎగ్జాంపుల్ అయితే ఇలా సైకిల్ డ్యామేజ్ అయితే
మిడిల్ క్లాస్ అయినా ఏమంటాడంటే నా సైకిల్ చేపియి అయినా, నా సైకిల్ చేపియి, నాకు ఈ సైకిల్ వల్లనే నేను రిక్షా తొక్కుంటానే నాకు ఇన్ని పైసలు వస్తాయి, నేను మా ఇంట్లో కష్టపడేది ఏంటంటే నాకు దీని వల్లనే నాకు పని దొరికింది అని చెప్పి అంటాడు. అయితే రిచ్ ఆయన ఏమంటాడంటే నేను చేపియను, నాకే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, చూసినావా నా దగ్గర మంచి పాష్ కార్ ఉంది, ఇవన్నీ అయితే రిచ్ అయినా అంటే ఆయన అంటాడు. అట్లయితే మనం ఎప్పుడు అట్లా చేయొద్దు. మనం ఎప్పుడైనా లైఫ్లో ఏమైనా తప్పు చేసినా కానీ చిన్న చిన్న తప్పు చేసినా కానీ మనం దాన్ని సరిదించుకోవాలన్నమాట. దాన్ని గొప్పతనం అంటారు. డబ్బులు ఉన్నాయి కదా అని యాటిట్యూడ్ చూపించద్దు. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు ఉంటాయి. ఈరోజు ఉంటాయి, ఈరోజు సంపాదిస్తున్నది ఈరోజే ఖర్చు పెట్టేస్తారు కొంతమంది ఏంటంటే ఈరోజు ఉపయోగించుకోవాలి, రేపే డబ్బులు పైసలు ఉన్నాయి కదా అని మొత్తం ఒకటేసారి ఉపయోగించుకుంటే మళ్ళీ లైఫ్లో మనకి ఫ్యూచర్లో మనకు చాలా కష్టమవుతుంది. ఓకేనా గాయ్స్, ఈరోజు నా చిన్న వీడియో అయితే ఎలాగైతే నచ్చిందో, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోస్తో మేము ముందుకైతే వస్తా. బాయ్ గాయ్స్. అట్లనే 6K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు అనమాట. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ DSR 2009. థ్యాంక్ యూ గాయ్స్. బాయ్.